హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దీ తెలుగు. ఈరోజు మన టాపిక్ మనం పేదరికం వైపు ట్రావెల్ చేస్తున్నామా లేదా ఐశ్వర్యం వైపు ట్రావెల్ చేస్తున్నామా అనే దాని మీద. కొంతమంది చిన్నప్పుడు పేదరికంలో పుట్టిన కొన్ని సంవత్సరాలకి చాలా రిచ్గా చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది చిన్నప్పుడు ధనిక కుటుంబంలో పుట్టినా కానీ పోను పోను వాళ్ళ లైఫ్ అనేది స్ట్రగుల్స్తో నిండిపోతుంది. అది ఎందుకో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇది బాగా డబ్బు వైపు ట్రావెల్ చేసే పాత్, ఇది డబ్బు లేకుండా పేదరికం వైపు ట్రావెల్ చేసే పాత్. కొంతమంది పుట్టినప్పుడు చాలా పేదరికంలో పుట్టిన పోను పోను కొన్ని సంవత్సరాలకి వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు సంపాదించే దిశకే వెళ్తారు. కొంతమంది పుట్టినప్పుడు చాలా రిచ్గా పుట్టినప్పటికీ వాళ్ళు స్లోగా డబ్బు లేని దిశకే వస్తారు. అలాగే వీళ్ళు కొంతమంది ఇంకా ఎక్కువ రిచ్ కూడా అవ్వచ్చు, అలాగే వీళ్ళు కూడా కొంతమంది ఇంకా పూర్ కూడా అవ్వచ్చు. సో మనం రిచ్ వైపు వెళ్తున్నామా లేదా పూర్ వైపు వెళ్తున్నామా అనేది మనం లైఫ్ని ఎలా స్టార్ట్ చేసాం, అంటే ఎంత డబ్బులతో స్టార్ట్ చేసాం అనే దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. కొంతమంది పుట్టినప్పుడు పూర్గా పుట్టినా కానీ రిచ్ అవుతున్నారు లేదా ఇంకా పూర్ అవుతున్నారు. లేదా కొంతమంది పుట్టినప్పుడు చాలా రిచ్గా పుట్టినా కానీ అంతకంటే ఇంకా రిచ్ అవుతారు, లేకపోతే అంతకంటే పూర్ అవుతారు. సో మనం లైఫ్లో ఎక్కడ మొదలు పెట్టాం అనే దాన్ని బట్టి మనం లైఫ్లో రిచ్ అవుతామా లేదా పూర్ అవుతామా అనేది డిపెండ్ అవ్వట్లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం రిచ్ అవుతున్నామా లేదా పూర్ అవుతున్నామా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? అది డిపెండ్ అయ్యేది మన మైండ్ సెట్ లేదా పర్సనాలిటీ మీద. మన మైండ్ సెట్ లేదా పర్సనాలిటీ అంటే ఏంటి? మన మైండ్ సెట్ లేదా పర్సనాలిటీ అంటే మన బిలీఫ్స్, మన హ్యాబిట్స్ అండ్ మన ట్రైట్స్. అంటే మనం ఎలా ఉంటాం, ఏమి నమ్ముతాం, మన అలవాట్లు ఏంటి అనేది మన మైండ్ సెట్ లేదా పర్సనాలిటీ. ఇది ఎలా వస్తుంది? ఇది ఎలా వస్తుందంటే మన పేరెంట్స్ని బట్టి, మన ఫ్రెండ్స్ని బట్టి, అంటే మన స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మన రోజు తిరిగే ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే సొసైటీ, అంటే మనం ఎటువంటి మూవీస్ చూస్తున్నాం, ఎటువంటి వాళ్ళతో మనం ఎక్కువగా గడుపుతున్నాం, ఎటువంటి నమ్మకాలు ఉన్న వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం, వీటన్నిటిని బట్టి మన మైండ్ సెట్ లేదా పర్సనాలిటీ అనేది ఏర్పడుతుంది. సో మన మైండ్ సెట్ లేదా మన పర్సనాలిటీ అనేది మన యొక్క నమ్మకాలని, మన లక్షణాలని, మన యొక్క అలవాట్లని, వీటన్నిటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ మైండ్ సెట్ లేదా పర్సనాలిటీ అనేది మనల్ని ఇంకా రిచ్ చేయొచ్చు లేదా ఇంకా పూర్ చేయొచ్చు. అయితే ఏ లక్షణాలు మనల్ని రిచ్ చేస్తాయి, ఏవి మనల్ని పూర్ చేస్తాయి? మన యొక్క మైండ్ సెట్ అనేది మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. అది ఒకటి ఆల్ఫా టైప్, రెండోది బీటా టైప్. మనం ఇంకా రిచ్ అవుతామా లేదా ఇంకా పూర్ అవుతామా అనేది మన పర్సనాలిటీ టైప్ అనేది ఇలా ఆల్ఫా టైపా లేదా బీటా టైప్ అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ ఆల్ఫా టైప్ లేదా బీటా టైప్ పర్సనాలిటీ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆ పర్సనాలిటీ టైప్ ఉన్నటువంటి వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్, ఆల్ఫా టైప్ ఆఫ్ పీపుల్కి రిలేషన్షిప్ విత్ మనీ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళకి డబ్బుని ఎలా అర్థం చేసుకోవాలి, డబ్బుతో ఎలా ఉండాలి, డబ్బుని ఎలా ట్రీట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా బాగా తెలుసు. అంటే డబ్బుని ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించకూడదు, ఇవన్నీ కూడా వీళ్ళు చాలా బాగా అర్థం చేసుకుని ఉంటారు. వీళ్ళకి ముందే అన్నీ తెలియకపోయినా వాటిని రోజు రోజుకి ఇంకా బాగా తెలుసుకుంటారు. వీళ్ళకి డబ్బుతో రిలేషన్షిప్ అనేది రోజు రోజుకి మరింత బాగా బలపడుతుంది. ఇక బీటా టైప్ పీపుల్ మనీతో కొంతమంది అయితే చాలా నెగ్లిజెన్స్గా ఉంటారు. అంటే డబ్బు మాకు అవసరం లేదు, డబ్బుతో పని లేదు, డబ్బుతో అన్నీ కొనలేం, డబ్బు వల్ల అన్ని కష్టాలు తీరిపోవు, ఇలా డబ్బుని గురించి ఏదో నెగిటివ్ చెప్తూ డబ్బును నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే డబ్బుకి టూ మచ్ అటాచ్ అయిపోతారు. అటాచ్ అయిపోవడం అంటే డబ్బే ప్రాణంగా బతుకుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ డబ్బు వెనక పడుతుంటారు. డబ్బే టార్గెట్గా పనిచేస్తారు, డబ్బే టార్గెట్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి డబ్బు తప్పితే ఇంకేం ఉండదు. వాళ్ళకి డబ్బుతో మరీ అంత ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. either టూ మచ్ అటాచ్మెంట్ లేదా టూ మచ్ నెగ్లిజెన్స్. ఇది బీటా టైప్ పీపుల్లో మనం చూసేటువంటి లక్షణం. ఇక సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి ఆల్ఫా టైప్ ఆఫ్ పీపుల్ మంచి అబండెన్స్ మైండ్ సెట్తో ఉంటారు. అంటే డబ్బు అనేది ప్రపంచంలో అబండెంట్గా ఉంటుందని, మనం అనుకుంటే ఎంతైనా సరే డబ్బు సంపాదించవచ్చని, మనకు అందరికీ కావాల్సినంత డబ్బు ప్రపంచంలో ఉందని, ఈ విధంగా వాళ్ళు నమ్ముతూ డబ్బు పట్ల చాలా అబండెన్స్తో ఉంటారు. ఈ అబండెన్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ప్రపంచంలో డబ్బు ఎంత ఉంటుందని తెలుసు కాబట్టి వేరే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. వేరేజ్ బీటా టైప్ ఆఫ్ పీపుల్ స్కేర్సిటీ మైండ్ సెట్లో ఉంటారు. అంటే ఎప్పుడూ ఒక కొరత మెంటాలిటీలో ఉంటారు. వీళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా సరిపోదు. ఎవరైనా సరే డబ్బులు సంపాదిస్తున్నారంటే వీళ్ళకి ఎంతో బాధగా ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు డబ్బులు సంపాదిస్తే దానివల్ల వీళ్ళు డబ్బులు సంపాదించలేమో అని ఫీల్ అవుతారు. వీళ్ళు డబ్బులు సంపాదించినా కానీ లేదనే బాధతోనే ఉంటారు. వీళ్ళకి ఎంత డబ్బున్నా కానీ వేరే వాళ్ళ డబ్బు మీద ఆశపడతారు. ఇక థర్డ్ క్వాలిటీ, ఆల్ఫా టైప్ ఆఫ్ పీపుల్ ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తారు. అంటే
ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉన్నప్పుడు దానిలో ఏం ఆపర్చునిటీ ఉంటుందో చూస్తారు. వీళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు అందులో ఉన్న మంచిని చూస్తారు. ఆ ఆపర్చునిటీని మనం ఎలా క్యాప్చర్ చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తారు. ఇక బీటా టైప్ పీపుల్ వాళ్ళు ఆబ్స్టకల్స్ మీద ఫోకస్ చేస్తారు. అంటే ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళకి వచ్చినప్పుడు దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి వల్ల ఏ సమస్యలు రావచ్చు, ఏ విధంగా వీళ్ళకి నష్టం జరగవచ్చు, వీటి గురించే వాళ్ళు ఫోకస్ చేస్తారు. అంతేగాని ఆపర్చునిటీని పెద్దగా పట్టించుకోరు. ఇక ఫోర్త్ క్వాలిటీ ఆల్ఫా టైప్ పీపుల్ గ్రోత్ మెంటాలిటీతో ఉంటారు. గ్రోత్ మెంటాలిటీతో ఉండడం అంటే వాళ్ళు ఎదగడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు, ఆపర్చునిటీస్ని తీసుకుంటారు. అండ్ ఈ ఆపర్చునిటీస్ తగ్గట్టుగా తమ మెంటాలిటీని తాము అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ప్రపంచం మారుతున్నప్పుడు ఆ ప్రపంచంతో పాటు వాళ్ళు కూడా మారుతారు. తాము ఎదగాలంటే తమను తాము ఎలా మార్చుకోవాలో చూసుకుని అలా తమను తాము మార్చుకుంటూ ఉంటారు. బీటా టైప్ పీపుల్ ఫిక్స్డ్ మెంటాలిటీతో ఉంటారు. అంటే మనం ఫస్ట్లో చూసాం మన యొక్క మైండ్ సెట్ లేదా పర్సనాలిటీ అనేది ఎలా ఏర్పడుతుందని. వాళ్ళు ఎప్పుడూ దాని మీదే ఉంటారు. కొత్తగా ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు కన్వెన్షనల్గా మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటున్నారో వీళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు, కానీ తమను తాము మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. తమను తాము మార్చుకోవడం అనేది వాళ్ళకు పెద్ద థ్రెట్ లేక కనిపిస్తుంది. వాళ్ళు ఆ డిస్కంఫర్ట్ని హ్యాండిల్ చేయలేక ఎప్పుడూ ఫిక్స్డ్గానే ఉండిపోతారు. అందుకే వాళ్ళు మొదట్లో వాళ్ళు ఎటువంటి కెరీర్ని అయితే చూజ్ చేసుకున్నారో అదే కెరీర్లో ఎప్పటికీ ఉండిపోతారు. ఇక ఫిఫ్త్ ట్రైట్ ఏంటంటే ఆల్ఫా టైప్ పీపుల్కి లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకంటూ ఒక లాంగ్ టర్మ్లో ఒక విజన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవడం అండ్ ప్రపంచాన్ని గమనిస్తుండడం, ఈ విధంగా వాళ్ళు ఏం చేసినా కానీ ఒక లాంగ్ టర్మ్ విజన్తో లాంగ్ టర్మ్ థింకింగ్తో ఆలోచిస్తారు. ఇక బీటా టైప్ పీపుల్ వాళ్ళకి షార్ట్ టర్మ్ థింకింగ్తో ఆలోచిస్తుంటారు. అంటే షార్ట్ టర్మ్లో మనం ఎలా గెయిన్ అవ్వాలి, తొందరగా సక్సెస్ ఎలా అయిపోవాలి, అయితే తొందరగా డబ్బులు ఎలా సంపాదించాలి, ఇలా షార్ట్ టర్మ్లో ఆలోచిస్తుంటారు. ఈ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కోసం ఒక్కోసారి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ని, లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ని వీళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు త్వరగా రిజల్ట్స్ రావాలి అనేటటువంటి ఒక ఆశతో పరిగెడుతూ ఉంటారు. ఇక సిక్స్త్ క్వాలిటీ ఆల్ఫా టైప్ పీపుల్ వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంటే ఒక ఫెయిల్యూర్ జరిగినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళను వాళ్ళు మలుచుకుంటారు. ఆ ఫెయిల్యూర్ని ఓన్ చేసుకుంటారు. బీటా టైప్ పీపుల్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వేరే వాళ్ళు ఎవరినో ఇరికించేసి వాళ్ళు తప్పించుకుంటారు. సో ఈ ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతిసారి ఫెయిల్యూర్ జరిగినప్పుడల్లా వేరే వాళ్ళు ఎలాగో బలైపోతున్నారు కాబట్టి వాళ్ళు మెల్లగా నేర్చుకోవడం మానేస్తారు. ప్రతిసారి ఎవరిని బలి చేయాలా అని చూస్తారు. ఇక సెవెంత్ క్వాలిటీ ఆల్ఫా టైప్ పీపుల్ వాళ్ళు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో. అందుకే ఎప్పటికప్పుడు తమను తాము ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద అప్డేట్ చేసుకుంటారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ తెలుసు కాబట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టైనా సరే డబ్బుని ఇంకా బాగా ఎలా సంపాదించాలో నేర్చుకోవాలని చూస్తారు. ఇక బీటా టైప్ పీపుల్ వాళ్ళు చిన్నప్పుడు డబ్బు గురించి ఏదో ఫిలాసఫీ ఉంటారు. అదే ఫిలాసఫీతో వాళ్ళు మిగతా జీవితాన్ని బతుకుతూ ఉంటారు. ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకుంటుంటే లేదంటే చెప్తుంటే వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు వాళ్ళ ఫిలాసఫీనే కరెక్ట్ అని మిగతా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకునే వాళ్ళందరినీ కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇక ఎయిత్ క్వాలిటీ ఆల్ఫా పీపుల్ వేరే వాళ్ళు కనుక సక్సెస్ అవుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేరే వాళ్ళని కూడా సక్సెస్ కమ్మని ఎంకరేజ్ చేస్తారు. వేరే వాళ్ళ సక్సెస్కి వాళ్ళు ఎంత సహాయం చేయాలో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అండ్ వాళ్ళు కేవలం తమ గురించి మాత్రమే చూసుకోకుండా సొసైటీ గురించి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అందుకే ప్రతి ఒక్కళ్ళ సక్సెస్ కూడా వాళ్ళు వాళ్ళ వంతు సహాయం చేస్తారు. అదే బీటా టైప్ ఆఫ్ పీపుల్ అయితే వేరే వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు. లేదంటే వాళ్ళ సక్సెస్కి వీళ్ళు చాలా జలసీ ఫీల్ అయిపోతారు. వేరే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు వాళ్ళు అసూయ చెంది ఆ అసూయ వల్ల వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సక్సెస్లో షార్ట్ కట్స్ ఉన్నాయని, వాళ్ళ సక్సెస్లో నిజంగా కష్టం లేదని ఇంకేదో చెప్పి వేరే వాళ్ళ సక్సెస్ని వీళ్ళు అస్సలు ఒప్పుకోలేరు. సో ఫ్రెండ్స్, ఇలా ఆల్ఫా టైప్ ఆఫ్ పీపుల్, బీటా టైప్ ఆఫ్ పీపుల్కి రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీస్ని బట్టే మనం రిచ్ వైపు వెళ్తున్నామా లేదా పూర్ వైపు వెళ్తున్నామా అనేది డిపెండ్ అవుతుంది. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క పర్సనాలిటీ అనేది ఆల్ఫా టైప్ ఆఫ్ పీపుల్ లాగా ఉందా లేదా బీటా టైప్ ఆఫ్ పీపుల్ లాగా ఉందా అనేది చూసుకోవాలి. ఇందులో కొన్ని క్వాలిటీస్ మనకి ఆల్ఫా టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉండొచ్చు, కొన్ని బీటా టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉండొచ్చు. ఏదేమైనా కానీ మనం ఎక్కువ క్వాలిటీస్ మన ఆల్ఫా క్వాలిటీస్లోకి వచ్చే విధంగా చూసుకోవాలి. అంతేకాదు మనం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఉండేలాగా చూసుకోవాలి.
అలా లేకపోతే ఏమవుతుందంటే మనం కూడా మెల్లిగా మన చుట్టూ వాళ్ళు ఎలా ఉంటే అలాగే అయిపోతాం. అందుకే మనల్ని పాజిటివ్గా ఉంచుకోవడంతో పాటు మన చుట్టూ వాళ్ళు కూడా పాజిటివ్గా ఉండే విధంగా చూసుకోవాలి. అందుకే మీరు ఎవరినైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరి మంచైతే మీరు కోరుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇవి మాత్రమే ఆల్ఫా అండ్ బీటా టైప్ క్వాలిటీస్ యొక్క లక్షణాలు కాదు. ఇలాంటి లక్షణాలు ఇంకా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ మనం వీడియో చేద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.